ఇద్దరు కొడుకులు ఉన్నారంట. చూసారా ఫోటో ఇక్కడ? ఒక మంచి రిచ్ మ్యాన్, మంచి పైసలు ఉన్నాయి కదా, ఆయన ధనవంతుడు. ఆయనకి ఇద్దరు కొడుకులు ఉన్నారంట. ఇద్దరు కొడుకుల్లో మంచి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి తిండి పెట్టి, మీరు మమ్మీ డాడీ కూడా ఇస్తారు కదా, మీకు మంచిగా అన్నం పెడతారు, మీకు మంచిగా బట్టలు ఇస్తారు. రోజు మిమ్మల్ని మీ నాన్న ఎంత కష్టపడో, మీ అమ్మ ఎంత కష్టపడో మీకు అన్నము అన్ని పెట్టి మిమ్మల్ని పెంచుతారు, పెద్దగా చేస్తారు కదా. అట్లనే వీళ్ళ నాన్న కూడా వీళ్ళకి మంచిగా అన్ని ఇచ్చి వీళ్ళ మంచిగా అన్ని ఇచ్చి వీళ్ళని పెద్దగా చేసిండ్రట. వింటున్నారా? అయితే పెద్దగా అయిపోయిన తర్వాత ఒక అబ్బాయి ఏం చెప్పినాడంటే, నాన్న ఇంకా ఆయనకి ఫ్రీడమ్ దొరకలేదు. అంటే వాళ్ళ నాన్న అక్కడ పోతానంటే పోవద్దు, చెడ్డ పనులు చేస్తానంటే మమ్మీ పాప ఊరుకుంటారా? మీరు మమ్మీ డాడీ ఊరుకుంటారా? చెడ్డ పనులు చేస్తుంటే వద్దంటారు. అయితే ఆయన ఏమని అనుకున్నాడంటే, మా నాన్న ఏమి నన్ను ఎంజాయ్ చేయనిస్తలేడు, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అని అనుకుంటున్నాను. మీ మమ్మీ నాన్న ఏమైనా ఇవ్వకపోతే మీకు కోపం, ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మరి మీకు ఎవరు ఫుడ్ పెడతారు? ఎవరు పెట్టరు కదా. ఇక మీకేమవుతుందంటే ఇక బయట ఎక్కడన్నా పోయి పని చేసుకొని బతకాల్సి వస్తుంది. అట్లనే ఈ అబ్బాయి ఏం చేసిండు, మా నాన్న దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నాన్న నీ దగ్గర ఉన్న సగం ఆస్తి నాకు ఇచ్చేసి, సగం ఆస్తి పెద్ద కొడుకు ఇచ్చేసి, సగం ఆస్తి నాకు ఇచ్చేసి, ఆ డబ్బులు ఇచ్చి నేను వెళ్ళిపోతా, ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నేను వేరుకుంటా, నీ దగ్గర ఉండా. ఎందుకు? రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, పొద్దున్నే వెళ్ళాలా, చదువుకోవాలా, పనులు చేయాలా, ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ చేయడం మనకి ఇష్టం లేదు. నా ఇష్టం ఉన్నప్పుడు లెగుస్తా, నా ఇష్టం ఉన్నప్పుడు చదువుకుంటా, నా ఇష్టం ఉన్నప్పుడు నా ఫ్రెండ్ పోతా, నేను చెడ్డ పనులు కూడా చేస్తా అంటే వాళ్ళు నాన్న ఒప్పుకోవట్లేదు. అందుకని ఏమన్నా అడిగినా, నేను సగం ఆస్తి నాకు ఇచ్చేసి. ఇసే వాళ్ళ నాన్న చాలా బాధపడ్డాడు. వాళ్ళ నాన్న చాలా బాధపడి ఏం చేసిందంటే, సరే బాబు తీసుకొని నువ్వు పెద్దగా అయిపోయినా వెళ్ళిపోగలడు. చిన్నపిల్లలంటే పోలేడు కానీ నేను పెద్దగా అయిపోయాను. సరే తీసుకొని వెళ్ళిపోయినాడు. మస్తు వెళ్ళిపోయావు, ఎంతో సంతోషం. ఇదిగో వాళ్ళ నాన్న ఆయనలోంచి సగం ఆస్తి ఇచ్చేసింది. పైసలు ఇచ్చేసి తీసుకొని వెళ్ళిపో బాబు, ఇంకా నువ్వు వెళ్తానంటే చాలా దిగాలుగా వాళ్ళ నాన్న ఇచ్చేసింది. ఇస్తే ఆ పిల్లడు ఏం ఖుషిగా ఉన్నాడు చూడండి. తీసుకొని వెళ్ళిపోతాను వెళ్ళలేదు, ఖుషిగా తీసుకొని నేను వెళ్ళిపోతే నా ఫ్రీడమ్ నాకబ్బా, ఎవ్వరు అడ్డు చెప్పేవారు లేరు. చూడండి ఎట్లా ఎగురుకుంటూ పోతున్నాడు. ఆ పైసలు కట్టుకున్నాడు, కర్రకి ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మా నాన్నకి నాకు ఎవరు చెప్పేవాళ్ళు ఉంటారండి, అడ్డు చెప్పేవాళ్ళు ఉంటారు. ఇక్కడ చూడరావు, ఇక్కడ నేను ఎవరి కోసం చూపిస్తున్నా, ఎక్కడ అనుకుంటే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏమైందంటే చక్కగా వేరే ఊరికి వెళ్ళిపోయాడు. పైసలు తీసుకొని అక్కడ వెళ్ళిపోయాడు. చూడు ఆ ఊర్లోకి వచ్చేసి వేరే ఊరికి వచ్చేసి ఆ ఊర్లో వెళ్ళిపోయి ఒక ఇల్లు తీసుకొని మంచిగా ఉన్న డబ్బులతో మస్తుగా ఎంజాయ్ చేసుకుంటా, తినుకుంటా, అన్ని మళ్ళీగా తాగుకుంటా, ఫ్రెండ్స్ని పిలుచుకొని, పైసలు ఉన్నాయంటే అందరు ఫ్రెండ్స్ ఉరుకుంటూ వస్తారు కదా, మస్తు మంది ఉరుకుంటూ వస్తారు. అందరు వచ్చి తినుకుంటా తాగుకుంటా ఎంజాయ్ చేస్తున్నారు. ఈయన ఇంట్లో కూర్చొని పని పట్ట లేకుండా రోజు 10 గంటలకు లేగాల మంచిగా ఫ్రెండ్స్ని పిలుచుకోవాలా, ఆ ఫుడ్ ఈ ఫుడ్ తెచ్చుకోవాలా, మంచిగా ఎంజాయ్ చేసుకోవాలా, మళ్ళీ రాత్రి పండుకోవాలా. అట్లా చేస్తుంటే డబ్బులు ఏమవుతుంది? అయిపోతాయా? డబ్బులు అయిపోయినాయి. డబ్బులు అయిపోయి ఇప్పుడు డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే ఫ్రెండ్స్ వస్తారా మన దగ్గరికి? ఎవ్వరు రాదు. చూడు దిగాలుగా కూర్చున్నారు, ఎవ్వరు రాలేదు, ఫ్రెండ్స్ ఎవ్వరు రాలేదు. చూసారా ఎంత దిగాలుగా కూర్చున్నారు. ఇప్పుడు తిందామంటే ఆకలి, డబ్బులు లేదు. కొనుక్కుందామంటే డబ్బులు లేదు. ఇప్పుడు డబ్బులు లేకపోతే మనం చేయగలమా? నానిచ్చిన డబ్బులంతా ఏం చేసాడు? అన్నీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? దేవా నేనేం చేయాలని ఇప్పుడు గుర్తొస్తుంది ఆ నానిళ్ళు. సరే ఎట్లయితే ఏదైనా పని చూసుకుందాము, పని చూసుకుంటే నాకు అన్నమన్నా దొరుకుతుంది. ఆకలి వేస్తుంది, ఇచ్చేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు. అమ్మ నాన్న తప్పితే మీ ఇంట్లో మీ అన్న చెల్లెలు తప్పితే ఎవ్వరు చూడరు. మీ దగ్గర డబ్బులు తప్పితే ఎవ్వరు రాదు మీ దగ్గరికి. ఎందుకు ఏడుస్తున్నామా? దా గుర్తుకొస్తున్నారు, ఆయనకి వాళ్ళ నాన్న గుర్తొస్తున్నారు. అయితే ఇప్పుడు ఒక పందుల్ని పెట్టుకుంటారు కదా, ఎంత దగ్గర పోయి నాకు జుట్టు, నాకు పని అంటే ఎవరు పనిస్తలేరు. అయితే ఎవరైతే పందుల్ని కాస్తారో ఆయన దగ్గర ఆయనకి జాబ్ దొరికింది. ఆ పందులకి ఏమేస్తాం? ఫుడ్ పందులకి ఏమేస్తాం చూడు,
పందులకి ఫుడ్ ఏమి వేస్తాం? హస్క్ అంటే కుడితి పొట్టు పందుల పొట్టు వేసి ఆ పందుల్ని తీసుకెళ్లి కాయాలన్నమాట. ఆ జాబ్ దొరికింది. వాళ్ళ నాన్న ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లున్నాడు? ఓ రాజా కింగ్ లాగా ఉన్నాడు. ఏ పనోళ్ళు ఉన్నారు ఆయనకి, ఇంట్లో పని చేసే వాళ్ళు ఉన్నారు. ఆయన ఏం పని చేసే పని లేదు. కానీ ఇప్పుడు బయటకు వచ్చేసి ఆ నాన్న వదిలేసి వచ్చేసినాక ఇప్పుడు ఇంత పని చేయాల్సి వస్తుంది. పని పెద్దలు లేవు. ఇదిగో పందుల్ని వేస్తున్నారు చూసావు. అట్కి పొట్టు పెట్టాల. ఆకలి అవుతుంది, ఏం తిననీకి లేదు. ఏం తింటాడు మరి ఇప్పుడు? ఆ పొట్టు తింటున్నాడు, పంది పొట్టు. ఆకలికి కడుపు నింపుకోవాలంటే పంది పొట్టు తింటున్నాడు తెలుసా. అంత దిగజారిపోయినాడు. అప్పుడు ఆయనకు వాళ్ళ నాన్న గుర్తొచ్చినాడు. మా దేవుడా, నేను మా నాన్న ఇంటి ఎంతమంది పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కడుపులన్నీ మా నాన్న నింపుతున్నాడు. పోనీ నేను ఇప్పుడు మా నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నన్ను క్షమించు, నేను చేసిన పని తప్పు అయిపోయింది, నీ పనుల్లాగా నన్ను కూడా ఒక పనాయిలాగా చేసేసుకో, ఆ జీతం నాకు ఇస్తే నేను ఆ పైసలతో తింటానని చెప్పుతానని మనసులో అనుకున్నాడు. ఇదంతా వదిలేసి నా ఫ్రెండ్స్ అనుకున్నా, నేను వాళ్ళే నన్ను మంచిగా చూస్తారు అనుకున్నా. కానీ వాళ్ళు పైసలు అయిపోతే వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు మా నాన్న దగ్గరికే పోతానని అప్పుడైనా వాళ్ళ నాన్న దగ్గరికి బయలుదేరడం మొదలుపెట్టి, ఇక పరిగెత్తి వాళ్ళ నాన్నను ఆలోచించుకుంటూ, నన్ను క్షమిస్తాడా, నన్ను తిడతాడా, నన్ను ఎలగొడతాడా, పోరాపో నువ్వు పైసలు తీసుకొని వెళ్ళిపోయినావు, నువ్వు ఇంటికి వెళ్ళిపోయి నువ్వు రావద్దు ఇంటికి అంటాడా, లేకపోతే నన్ను మంచిగా చూసుకుంటాడా అనుకుంటూ వస్తున్నాడు అనమాట. అప్పుడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చూడండి ఎట్లా మోకాళ్ళ మీద పడ్డాడు. ఇక్కడ మోకాళ్ళ మీద పడి, నాన్న నన్ను క్షమించు నాన్న, నేను చేసింది తప్పు నాన్న, నేను ఎవరు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయినా, ఇప్పుడు నాకు ఆకలి వేస్తే కూడా అన్నం పెట్టేవాళ్ళు లేరు నాన్న, నేను ఎంతమంది పనులు ఉన్నారు కదా, ఒక పనాయనలాగా నన్ను చేసుకొని నువ్వు కొంచెం నాకు అన్నం పెట్టు అని అంటే, వాళ్ళ నాన్న ఎంతో సంతోషపడి ఆయనని ఇంత పైకి లేపి, నువ్వు నా కొడుకువి, నేను ఎట్లా నిన్ను వదులుకుంటాను అని చెప్పి గట్టిగా కాగలించుకొని ముద్దు పెట్టుకొని, నేను క్షమిస్తాను నువ్వు రా అని చెప్పి, కొత్త బట్టలన్నీ మార్చిపోయినాయి. ఆయన అన్ని గలీజ్ అయిపోయి, ఎందుకంటే అంటే డబ్బులు లేదు కొత్త బట్టలు కొనుక్కోవడానికి, అంత గలీజ్ బట్టలు ఉంటే కొత్త బట్టలు తెప్పించి స్నానం చేయించి కొత్త బట్టలు వేసి ఆయన ఎంతగానో మంచిగా చూసి ముద్దు పెట్టుకొని ఇంట్లోకి తీసుకొచ్చినాడు అనమాట. ఇంట్లోకి తీసుకొచ్చి ఆయన క్షమించేసి ఆయన మళ్ళీ ఇంట్లో పెట్టుకున్నాడు. చూడండి ఎట్లా ఎట్లా కాగలించుకుంటున్నాడు. కరెక్ట్ చూసావా ఎంత మంచి కాగలించుకున్నాడు. తర్వాత ఇక్కడ చూడండి మంచి కొత్త అంగి వేసాడు, కొత్త డ్రెస్ వేసి ఆయన ఇంట్లోని మళ్ళీ క్షమించి ఆయన తీసుకున్నాడు. యాక్చువల్లీ ఆయన నశించడానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం నేర్చుకున్నామా ఇక్కడ, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చిండు. ఈ మనుష్య కుమారుడు వాళ్ళ తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయి నశించడానికి వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన లాంటి ప్రాపంటే చచ్చిపోతుండే అక్కడిని. ఆయన సారీ చెప్పి ఆయన క్షమాపణ చెప్పి వచ్చాడు కనుక ఆయన మళ్ళీ బ్రతికినాడు. అట్లాగే మన కొరకు యేసు ప్రభు ఏం చేశాడు చూడండి. ఇక్కడ చూసినావా యేసు ప్రభు మన కొరకు చనిపోయినాడు. ఎందుకు? మనం అందరము తప్పు చేస్తాం కదా, ఎప్పుడూ కాదు. మనం అందరం ఏం చేస్తాం? అబద్ధాలు ఆడతాము, ఇంకొకటి తిడతాం. ఆయన మన కొరకు శిలువలో చనిపోయి ఆయన రక్తాన్ని కార్చాడు మన కొరకు. ఆయన దగ్గరికి పోయి, యేసయ్యా నేను తప్పు చేసిన, నేను అబద్ధాలు ఆడినా, నన్ను క్షమించి అంటే ఆయన మనల్ని రక్షిస్తాడు. ఎక్కడి నుంచి రక్షిస్తాడు? నరకం నుంచి. ఇప్పుడు అంతే చెప్పింది కదా, ఎక్కడి నుంచి రక్షిస్తాడు? నరకం నుంచి రక్షించి మనల్ని ఎక్కడ తీసుకుపోతాడు? స్వర్గానికి తీసుకెళ్తాడు. ఎంతమంది స్వర్గానికి పోవాలా? అయితే హ్యాండ్స్ దించండి కింద. ఇక్కడ 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 చూడు. సో మనల్ని అందరిని వెతికి మనల్ని రక్షించడానికి యేసు ప్రభు శిలువలో చనిపోయింది, మన కొరకు చనిపోయింది. సో మనందరం ప్రార్థన చేద్దామా? మోకాలు ఉండండి.